భరత్, మనకు సహాయం చేసిందెవరో తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత మనకుంది. ఎందుకంటే మన పరువు పోయి 10 మంది ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మనం అడగకుండానే సహాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకొని వాళ్ళకి కృతజ్ఞత తెలియచేయడం మన కనీస బాధ్యత. అవునత్తయ్య, మనల్ని కష్టకాలంలో వచ్చి ఆదుకున్నారు. వాళ్ళ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి చెల్లించాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను చంద్రిక. సీనియర్ మేనేజర్ అందుబాటులో లేడు. ఆయన రాగానే ఆ డీటెయిల్స్ అవి కనుక్కొని చెప్తానన్నారు. అమ్మా, ఏంటమ్మా అంత డల్గా కనిపిస్తున్నావు? అత్తయ్య గారికి ఉదయం నుంచి బాలేదండి. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారికి కళ్ళు తిరిగాయి. అవునా? మరి నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటమ్మా? హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం కదా. నేను అలా జరుగుతుందని అనుకోలేదురా. ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. బహుశా టెన్షన్ వల్ల అలా జరిగుండొచ్చు. ఏంటమ్మా నువ్వు? కళ్ళు తిరగడానికి కారణం ఏంటో మనం కాదు డిసైడ్ చేయాల్సింది, డాక్టర్స్. వాళ్ళు కదా చూసి చెప్తారు. ఇలాంటి సొంత వైద్యాలు చేసుకోవడం వల్లే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని స్టార్టింగ్ స్టేజ్లో అసలు పట్టుకోలేకపోతున్నారు. అమ్మా, ఏదైనా హెల్త్ డిస్టర్బ్ అయిందంటే కొన్ని సిమ్టమ్స్ చూపిస్తాయి. వాటికి స్ట్రెస్, టెన్షన్ అని పేర్లు పెట్టుకుని నెగ్లెక్ట్ చేయకూడదు. అవునత్తయ్య, ఆయన చెప్పింది నిజమే. మనం డిసైడ్ అవ్వకూడదు. అయినా ఉదయం నుంచి మీరు అనీజీగానే కనిపిస్తున్నారు. రేపు ఖచ్చితంగా డాక్టర్ని కలుద్దాం. అలాగే, తప్పకుండా వెళ్దాం. నాకు కూడా ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిదే అని అనిపిస్తోంది. మీరు మనవడిని కనిచ్చేసరికి నేను ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆ మనవడితో నేను ఆడుకోవద్దు? సరేనా మరి, నేను వెళ్ళి పడుకుంటాను. నిద్రొస్తోంది. గుడ్ నైట్. అలాగే అమ్మా, గుడ్ నైట్. అలాగే అత్తయ్య. యాక్చువల్గా నేనే అత్తయ్య గారి గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఆవిడ నాకేం కాలేదు, మామూలుగానే కళ్ళు తిరిగాయని చెప్పారు. కానీ నాకెందుకో అబ్నార్మల్గా అనిపించిందండి. ఈ మధ్య ఆవిడ హెల్త్ అంత బాగుండటం లేదు. కాళ్ళు చేతులు కూడా వాపు కనిపిస్తోంది. నార్మల్ స్ట్రెస్ అయితే 1 గంట 2 గంటల్లోపు తగ్గిపోతుంది. కానీ అత్తయ్య చాలాసేపు సఫర్ అయ్యారండి. సర్లే చంద్రిక, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, అన్ని టెస్టులు చేయిద్దాం. కాఫీ తీసుకోండి. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. నేను రాత్రి డాక్టర్కి మెసేజ్ పెట్టాను. ఈరోజు 10:30 కల్లా రమ్మన్నారు. ఏవండి, అత్తయ్య గారు నిద్ర లేవడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆవిడ కళ్ళు తెరవడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉందండి. అసలు నిన్ను మా అమ్మ గదికి ఎవరు వెళ్ళమన్నారు? నీకు అక్కడ ఏం పని? అది కాదండి, రోజు అత్తయ్య గారు అర్లీగా నిద్ర లేచేవారు. అలాంటిది ఈ రోజు ఎంతసేపైనా లేవకపోతే కనుక్కుందాం అని వెళ్ళాను. అత్తయ్య గారిని నిద్ర లేపాను. ఎంత ప్రయత్నించినా ఆవిడ లేవడం లేదు. మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు కదా. మా అమ్మ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం మధ్యలో దూరకు. అది కాదండి అత్తయ్య. రుద్రాణి, నేను చాలాసార్లు చెప్పాను, ఇది మాకు సంబంధించిన విషయం. ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. యాండి, రుద్రాణి సంగతి వదిలేయండి. ముందు అత్తయ్య గారికి ఎలా ఉందో చూద్దాం పదండి. నిజంగానే ఆవిడ రోజు అందరికంటే ముందు లేస్తారు. అలాంటిది ఈ రోజు ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు. ఏమైందో చూద్దాం పదండి. అత్తయ్య ఇంకా లేవకపోవడం ఏంటి? అత్తయ్య, 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 భరత్ గారు, భరత్ గారు. అత్తయ్య. ఏంటి చంద్రిక? అత్తయ్య ఎంత పిలిచినా లేవడం లేదు. అమ్మా, 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 అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, అత్తయ్య లేవండి అత్తయ్య. అమ్మా లేమ్మా. అమ్మా, అత్తయ్య లేమ్మా. అత్తయ్య లేవండి అత్తయ్య. అమ్మా, అత్తయ్య ఏమైంది? అమ్మా ఉండండి. అత్తయ్య, 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 అత్తయ్య. ఏవండి, అత్తయ్య అన్కాన్షియస్ అయినట్టున్నారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది. ఇంకా టైం వేస్ట్ చేయకండి.
మీరు తీసుకురండి, నేను కార్ రెడీ చేస్తాను. నువ్వేం చేయాల్సిన పని లేదు. మా అమ్మ సంగతి నేను చూసుకుంటాను. చంద్రిక, అమ్మని తీసుకొని నేను వస్తాను, నువ్వు వెళ్ళి కార్తీ. సరే. అది కాదండి. భగవంతుడా, అత్తయ్య గారికి ఏం కాకుండా చూడు స్వామి. ఆవిడ ఆరోగ్యంతో తిరిగి రావాలి. ఏ ప్రాబ్లం రాకూడదు. రుద్ర, ఏంటి మీనాక్షి గారు బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నావా? అవును నేత్ర, ఆవిడ చాలా మంచి మనిషి. ఆవిడికి ఏ ఇబ్బంది రాకూడదు. ఆవిడ క్షేమంగా ఉండాలి. నువ్విలా కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ ఆవిడ మాత్రం నిన్ను ఎంత చీదరించుకుంటోందో, ఎంత అవమానం చేస్తోందో అది నీకు గుర్తుందా? నేనవన్నీ పట్టించుకోను నేత్ర. నా మీద ఆవిడకున్న అభిప్రాయం అలాంటిది. కానీ నాకు ఆవిడ మీద ఎంతో అభిమానం ఉంది. ఎందుకంటే ఆవిడ నాకు అత్తగారు, భరత్ని కన్న తల్లి. ఆవిడ బావుండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నువ్వావిడ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నావు, కానీ నువ్వొచ్చి చెప్పేంతవరకు ఆవిడ స్పృహలో లేదన్న విషయం చంద్రికకి భరత్కి తెలీదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తూ నువ్వు రావద్దని నీ మొహానే చెప్పి వెళ్లారు. అయినా నీకు కోపం రావట్లేదా? నువ్వు నిజంగా చాలా మారిపోయావు రుద్ర. నాకెందుకు కోపం రావాలి నేత్ర? ఆవిడ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. మీనాక్షి గారికి చంద్రికంటే ప్రాణం. తన కోడలని తెలియక ముందు నుంచే మీనాక్షి గారికి చంద్రికకి మంచి రిలేషన్ ఉండేది. కొడుకు కోడలు బావుండాలని ఏ అత్తైనా కోరుకుంటుంది నేత్ర. మధ్యలో నాలాంటి వాళ్ళొచ్చి చేరితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. నన్ను భరత్ నుంచి దూరం చేయడానికి ఆవిడ చాలా ప్రయత్నం చేసింది. కానీ చివరికి భరత్ నా మెళ్ళో తాళి కట్టాడు. ఆవిడికిష్టం లేకుండా నేను భరత్కి భార్యనయ్యాను. మరా కోపం ఉంటుంది కదా. నా మీద కాకపోతే ఇంకెవరి మీద చూపిస్తుంది చెప్పు? అత్తగారిగా ఆవిడ ఆలోచన కరెక్ట్, ఒక భర్తగా భరత్ బిహేవియర్ కరెక్ట్, ఒక భార్యగా చంద్రిక చేస్తున్నది కూడా కరెక్ట్. కానీ ఇక్కడ తప్పెవరిదైనా ఉంది అంటే అది నీదే. నువ్వు తాళి కావాలన్నావు, భరత్ నీకు వరమిచ్చాడు. అది చాలు అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయుంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ నువ్వు భరత్ ప్రేమని కోరుకున్నావు, దానివల్లే ఇన్ని సమస్యలొచ్చాయి. ఇప్పుడు మీనాక్షి గారికి ఏదైనా అయ్యింది అంటే దానికి కారణం కూడా నువ్వే అని నిన్న ఆడిపోసుకుంటారు. దయచేసి అంత మాట అనుకునేత్రా. మీనాక్షి అత్తయ్య బావుండాలి. ఆవిడ చాలా కష్టాలు పడింది. పొత్తిళ్లలో ఉన్న బాబుని తన అక్కకి అప్పగించి 30 సంవత్సరాలు కన్నబిడ్డకి దూరంగా బతికింది. ఇప్పుడు తన కొడుకు కోడలతో సంతోషంగా ఉందామనుకుంటే ఆ అవకాశం లేకుండా మధ్యలో నేనొచ్చాను. పాపం, ఆవిడికి మనశ్శాంతి అనేదే లేదు. భరత్కి వాళ్ళమ్మంటే చాలా ప్రాణం. ఒకప్పుడు భానుమతి అమ్మని పోగొట్టుకున్నాడు. నా వల్ల కనీసం ఆయనకి ఆఖరి చూపులు కూడా దక్కకుండా పోయాయి. ఆ రోజు నుంచి తను మనిషి కాలేకపోయాడు. మీనాక్షి గారు వచ్చాకే తను మెల్లగా కోలుకున్నాడు. ఇప్పుడు ఆవిడకి ఏదైనా జరిగితే భరత్ అసలు తట్టుకోలేడే. అందుకే ఆవిడికి ఏ ప్రాబ్లం లేకుండా అంతా బావుండాలి. నువ్వింత మంచి మనసుతో కోరుకున్నాక తప్పకుండా ఆవిడ కోలుకుంటుంది రుద్ర.
ఏం కాదండి, మీరేం టెన్షన్ పడకండి. మీరు అలా చూస్తూ ఉండండి, అత్తయ్య గారు నవ్వుతూ బయటకు వస్తారు. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీతో మాట్లాడాలంట. పద. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి డాక్టర్, మా అమ్మగారికి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఉంది. ఏమైంది డాక్టర్? ఆవిడికి ఎంతకాలంగా ఇలా ఉండేది? ఎప్పుడూ యాక్టివ్గానే ఉండేవారు డాక్టర్. మా అత్తయ్యకి ఎప్పుడూ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టుగా నేను ఎప్పుడూ చూడలేదు. ఆవిడెప్పుడు నవ్వుతూనే ఉంటారు. అంటే ఆవిడ తన ప్రాబ్లంని ఇంతకాలం మీకు తెలియకుండా దాచారు. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవునండి, మీ మదర్కి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ఆవిడకి ఇప్పుడు డయాలసిస్ చేయాలి. 2 కిడ్నీస్ డ్యామేజ్ కావడం వల్ల కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు డయాలసిస్ చేయాల్సిందే. లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. మీరేదో పొరపాటు పడుంటారు. కావాలంటే ఇంకొకసారి టెస్టులు చేద్దాం. ఒక్కొక్కసారి పొరపాటు పడే అవకాశం ఉంటుంది కదా. అలాంటిదేమీ లేదమ్మా, అంతా చూశాకనే మీకు ఈ విషయం చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్గా ఉంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. అది కాదు డాక్టర్, ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మనిషికి ఉన్నట్టుండి 2 కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం ఏంటి? పైగా తను డయాబెటిక్ పేషెంట్ కూడా కాదు. చూడండి, కిడ్నీస్ డ్యామేజ్ కావడానికి చాలా రకాల కారణాలుంటాయి. కేవలం డయాబెటిక్ పేషెంట్కి మాత్రమే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయనుకోవడం చాలా తప్పు. ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి సమయంలో ఓ టాబ్లెట్ వేసుకొని ఆ సిమ్టమ్స్ పోయేంత వరకు వెయిట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి తెలియకుండానే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఐ థింక్ మీ అత్తయ్య గారి కేసు కూడా అలాంటిదే అయి ఉండాలి. ఇదిగోండి, మీ అత్తయ్య గారి రిపోర్ట్స్ చూడండి. మరి ఇప్పుడు ఎలా డాక్టర్? చెప్పాను కదా, 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మస్ట్. కనీసం ఒక కిడ్నీ కండిషన్లో ఉన్నా మనం మేనేజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ కండిషన్ లేదు. డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మగారు బాగుండాలి, ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు, ఆమెకు సెట్ అయ్యే కిడ్నీ కావాలి. ఇప్పటికిప్పుడు డోనర్స్ దొరకాలంటే చాలా కష్టం. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి నేను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూడమ్మా, ముందు కిడ్నీ మ్యాచ్ కావాలి. కిడ్నీ మ్యాచ్ కాకుండా మనం ఏమీ చేయలేం. ముందు ఆ టెస్టులు చేయిద్దాం. డాక్టర్, నేను ఆవిడ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని. ఖచ్చితంగా నా కిడ్నీ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. మా అమ్మ నాకు జన్మనిచ్చింది, ఆవిడ కోసం నేను ఒక కిడ్నీ ఇవ్వలేనా? సంతోషంగా ఇస్తాను. చూడండి, మీరు కొడుకైనంత మాత్రాన ఆవిడ బ్లడ్ గ్రూపు మీ బ్లడ్ గ్రూపు ఒకటైనా కూడా కిడ్నీస్ మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని టెస్టులు చేసి ఒకవేళ సెట్ అయితే అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు అయితే ఆవిడకి డయాలసిస్ చేయాలి. అలాగే డాక్టర్, వెంటనే మొదలు పెట్టండి. ఓకేనమ్మా, దాంతోపాటు మీ కిడ్నీస్ కూడా మ్యాచ్ అవుతాయేమో టెస్టులు చేద్దాం. అలాగే డాక్టర్. చంద్రిక, అత్తయ్య గారికి ఎలా ఉంది? చంద్రిక,
అడుగుతుంది నిన్నే. అత్తయ్య గారికి ఎలా ఉంది? అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావు. అత్తయ్య గారు భరత్ గారు ఎక్కడా? హలో, చెప్పండి. ఆ ఇన్సూరెన్స్ కాపీ ఎక్కడుందో నాకు కనిపించడం లేదు. మీ కబోర్డ్లో ఏమైనా ఉందా? సరేనండి, నేను ఆ కాపీ తీసుకొస్తాను. ఈలోగా మీరు అక్కడ డాక్టర్స్తో మాట్లాడి ఆ ఏర్పాట్లేవో చూడండి. ఉంటాను. చంద్రిక, ఏంటి, ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇన్సూరెన్స్ కాపీ ఎందుకు? చంద్రిక, అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు. మాట్లాడుతుంటే నీకు అర్థం కాదా? ఎందుకంత కేర్లెస్గా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలి? అసలు మా అత్తయ్యకి ఏం జరిగితే నీకెందుకు? అలా అంటావేంటి చంద్రిక? ఆవిడ నీకే కాదు, నాకు కూడా అత్తయ్యే. ఈ డ్రామా లాపుతావా? అసలు నువ్వు ఇంటికి వచ్చాకే మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చుట్టుముట్టాయి. చనిపోవాల్సిన దానివి ఏమంటూ బ్రతికి మా ఇంట్లో అడుగు పెట్టావో కానీ అప్పటి నుంచి అన్ని కష్టాలే. ఏ రోజు చిన్న జ్వరం కూడా రాని మా అత్తయ్యకి ఏకంగా కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినంత పరిస్థితి వచ్చింది. ఏంటి చంద్రిక నువ్వంటుంది? నిజమా? నిజంగా అత్తయ్య గారికి కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా? అవును, ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా ఆవిడికి మ్యాచ్ అయ్యే డోనర్స్ దొరకటం లేదు. మా దురదృష్టం ఏంటంటే చివరికి నాదే కాదు, భరత్ గారి కిడ్నీ కూడా మ్యాచ్ అవ్వడం లేదు. నువ్వు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను చంద్రిక. నువ్వు నమ్మకు. అయినా నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. మేమెప్పుడు ఏడుస్తూనే ఉంటే నువ్వు ఆనందపడతావు కదా. ఇప్పుడు మేము భరించలేనంత బాధలో ఉన్నాము. ఈ విషయం నీకు చెప్పాను కదా, చక్కగా ఇంట్లో కూర్చొని సంతోషంగా పండగ చేసుకో. అదేంటి చంద్రిక అలా అంటున్నావు? నేను ఇదివరకటి రుద్రాణిని కాదు. నేనసలు... వద్దు, దయచేసి ఇంకేం మాట్లాడదు రుద్రాణి. ఇప్పటికే మేము బోల్డ్ అని సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ మాకు ఇంకొక సమస్యని క్రియేట్ చేయకు. మా రక్తం తాగి మమ్మల్ని ఏడిపించడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ విషయం మాకు బాగా తెలుసు. దయచేసి మా అత్తయ్య గారిని మేము కాపాడుకునేంత వరకు మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతికినివ్వు. విన్నావా నేత్ర? అత్తయ్య గారికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయంట. డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీస్ మార్చాలని డాక్టర్స్ చెప్పారంట. చంద్రిక చెప్తుంటే నేను విన్నాను రుద్ర. ఆవిడకు ఉన్నట్టుండి ఇలాంటి ప్రాబ్లం రావడం ఏంటి? అసలు చంద్రిక చెప్తున్నది నిజమే అంటావా? అబద్ధం ఎందుకు చెప్తుంది నేత్ర? అందులోనూ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అబద్ధం చెప్తారా చెప్పు? సడన్ గా ఆవిడకి ఎందుకు ఇలా అయింది? దానికి కారణం నేనే. వాట్? నువ్వు కారణమేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అవును నేత్ర, ఖచ్చితంగా నేనే. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నాతో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అమ్మ, నాన్న, వదిన, అన్నయ్య, చివరికి నా మేనల్లుడితో సహా అందరికీ నా వల్లే ప్రాబ్లం. నా దురదృష్టం వల్లే వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. ఇదిగో ఈరోజు నా వల్లే మీనాక్షి గారికి ఇంత పెద్ద ఇష్యూ వచ్చింది. చాలే ఆపు. ఆ చంద్రికేదో ఆ విషయంలో ఆ మాటందని నిన్ను నువ్వు దురదృష్టవంతురాలివి అనుకుంటున్నావా? చంద్రికేదో టెన్షన్లో ఉంది, అందుకే ఆ కోపం నీ మీద చూపించింది. దాన్ని నువ్వేం సీరియస్గా తీసుకోవద్దు. నిజమే చెప్తున్నాను నేత్ర. నిజంగానే నేను ఈ ఇంటికి వచ్చాకే ఆవిడకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఏంటి రుద్రా నువ్వు? చదువుకున్న దానివి, నువ్వు కూడా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే దానికి చాలా కారణాలుంటాయి. ఆవిడ నెగ్లిజెన్స్ కూడా ఒక కారణం కావచ్చు. నేత్ర, అత్తయ్య గారికి ఏదైనా అయితే భరత్ అస్సలు తట్టుకోలేడే. భరత్ సంతోషంగా ఉండాలంటే అత్తయ్య గారు కోలుకోవాలి. కానీ అది మన చేతిలో లేదు కదా రుద్ర. అదంతా డాక్టర్స్ చూసుకుంటారు. మనం చేయగలిగిందంటూ ఏదీ లేదు. లేదు నేత్ర, మనం ఏదో ఒకటి చెయ్యాలి. అత్తయ్య గారిని కాపాడుకోవాలి. నేత్ర, హాస్పిటల్కి వెళ్దాం పద. నేను రాను రుద్ర. అదేంటి నేత్ర? అవతల అత్తయ్య గారి పరిస్థితి? ఆవిడ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని చంద్రిక నీ మీద నిందలు వేసింది. ఇప్పుడు నువ్వు గనక అక్కడికి వెళ్ళావంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి రుద్ర. నా మాట విను. మీనాక్షి గారి సంగతి చంద్రిక భరత్ చూసుకుంటారు.
సారీ నేత్ర, నేనలా వాళ్ళని వదిలేసి దూరంగా ఉండలేను. నేను వెళ్తున్నాను. అది కాదు రుద్ర, నా మాట వినవే. నా మనసు ఊరుకోదు నేత్ర. అత్తయ్యగారిని కాపాడుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. నేను వెళ్తున్నాను. ఏమండి, ఇవిగోండి. డాక్టర్, ఇదిగోండి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్. ఇవి తీసుకుని వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అలాగే డాక్టర్. మీ ఇద్దరు కిడ్నీస్ మ్యాచ్ కాలేదు కాబట్టి డోనర్స్ ఎవరైనా ఉన్నారేమో ట్రై చేద్దాం. మీరు మీ వివరాలు ఇస్తే కిడ్నీ కోసం రిజిస్టర్ చేయిద్దాం. ఆ ప్రాసెస్ అంతా పిఆర్ వాడు చూసుకుంటారు. అలాగే డాక్టర్. ఇప్పుడు మా అత్తయ్య గారిని కలవచ్చా? కలవండి, కానీ ఆవిడ ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. సరే డాక్టర్. ఓకే, వెళ్ళండి. రండి. చంద్రిక, మీరేం కంగారు పడకండి. ఏం ప్రాబ్లం లేదన్నారు. ఒక 2 రోజుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కిడ్నీస్ మార్చాలంటే 2 రోజులు సరిపోతుందా చంద్రిక? హాస్పిటల్లో మీనాక్షి గారి పరిస్థితి గురించి డాక్టర్తో మాట్లాడాను నేత్ర. డాక్టర్ ఏమన్నారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయక తప్పదంటున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడకి మ్యాచ్ అయ్యే కిడ్నీ అస్సలు దొరకడం లేదు. భరత్, చంద్రికల కిడ్నీస్ కూడా మ్యాచ్ కావడం లేదు. డోనర్స్ కోసం ట్రై చేస్తున్నారు. నేత్ర, నీకొక విషయం చెప్పాలి. మీనాక్షి గారికి కిడ్నీ డోనర్ దొరికేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నేనే.